Okay, good afternoon, my dear students. Is the screen is visible to you or not? Okay. Is my audio is clear or not? Okay. Okay. As a part of your practical session, you are having qualitative analysis of inorganic salts. Actually, the analysis is of two types. We can say number one, qualitative analysis, and number two, quantitative analysis. What is analysis? First of all, analysis ante enti? Analysis means we can say it is opposite word of synthesis. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టెన్స్ని లేదా ఆటమ్స్ని మాలిక్యూల్స్ని సబ్స్టెన్స్ని కలిపి ఒక కొత్త కాంపౌండ్ తయారు చేయడాన్ని సింథసిస్ అంటారు. అలా కాకుండా ఆ సింథసిస్ అయిన కాంపౌండ్ బ్రేక్ చేస్తూ విడగొట్టి దాంట్లో ఏముంది అని స్టడీ చేయడాన్ని ఏమంటారంటే అనాలిసిస్ అంటారనమాట. వీ కెన్ సే ద సింథసిస్ అండ్ అనాలిసిస్ ఇస్ ఆఫ్ టోటలీ ఆపోజిట్ వర్డ్స్. A+B+C అనే ఒక నాలుగైదుని కెమికల్ కాంబినేషన్ ద్వారా కలిపి ఒక ఈ అనే కొత్త కాంపౌండ్ తయారు చేయడం సింథసిస్ అంటే దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్ అనమాట ఈ అనాలిసిస్ అనేది. అంటే నీకు ఇచ్చిన కాంపౌండ్ని బ్రేక్ చేస్తూ దాంట్లో ఏమేమి ఉన్నాయి అని కనుక్కోవడము అనాలిసిస్ అంటారనమాట. Then this analysis is of two types. Number one, qualitative analysis and quantitative analysis. క్వాలిటేటివ్ అనాలిసిస్ నేమ్ ఇట్ సెల్ఫ్ తెలుగులో దీన్ని గుణాత్మక విశ్లేషణ అంటారు. క్వాంటిటేటివ్ అనాలిసిస్ని ఏమంటారు? క్వాంటిటేటివ్ అనాలిసిస్, పరిమాణాత్మక విశ్లేషణ అంటారు అనమాట. ఓకే, వాట్ ఈస్ క్వాలిటేటివ్ అనాలిసిస్? క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే సింపుల్గా నీకు ఇచ్చినటువంటి కాంపౌండ్ కావచ్చు, అది ఇనార్గానిక్ కాంపౌండ్ కావచ్చు, ఆర్గానిక్ కాంపౌండ్ కావచ్చు, వాట్ ఈస్ ప్రెజెంట్ అని చెప్పి కనుక్కోవడానికి క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటారు. వెరస్ ఇఫ్ యూ గో ఫర్ క్వాంటిటేటివ్ అనాలిసిస్, హౌ మచ్ ఈస్ ప్రెజెంట్, హౌ మచ్ క్వాంటిటీ ఏ పర్టికులర్ కాంపౌండ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ యువర్ మిక్చర్ కావచ్చు, లేకపోతే ఇన్ యువర్ కాంపౌండ్లో ఎలిమెంట్ కాంపోజిషన్ కావచ్చు, దాన్ని ఏమంటారంటే క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటారనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే నీకు ఏదైనా ఒక పదార్థం ఇస్తామో అది ఆర్గానిక్ సమ్మేళనం కావచ్చు, లేకపోతే కర్బన సమ్మేళనం కావచ్చు. ఇట్ మేబీ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నీకు సోడియం క్లోరైడ్, మనం తినే ఉప్పు మీ చేతికి ఇచ్చి దాంట్లో ఏం క్యాటయాన్ ఉంది, ఏం యానియాన్ ఉంది అంటే దాంట్లో సోడియం అయాన్ ఉంది, క్లోరైడ్ యానియాన్ ఉంది. సోడియం క్యాటయాన్, క్లోరైడ్ యానియాన్, అలా ఏం యానియాన్ ఉంది, ఏ క్యాటయాన్ ఉంది కనుక్కోవడం క్వాలిటేటివ్ అనాలిసిస్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏం చెప్తానంటే, నీ చేతికి నేను ఒక సాల్ట్ సొల్యూషన్ ఇచ్చేస్తాను, ఒక 1 లీటర్ సాల్ట్ సొల్యూషన్ ఇచ్చేస్తాను, సోడియం క్లోరైడ్ సొల్యూషన్ నేనే చెప్పేస్తాను అనమాట. అంటే దాంట్లో ద అయాన్స్ ప్రెజెంట్ ఇన్ ద సోడియం క్లోరైడ్ సొల్యూషన్ ఆర్ సోడియం అయాన్ అండ్ క్లోరైడ్ అయాన్. నో నీడ్ టు ఫైండ్ వాట్ ఈస్ ప్రెజెంట్. నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే హౌ మచ్ సోడియం అయాన్ ఈస్ ప్రెజెంట్ ఆర్ హౌ మచ్ క్లోరైడ్ అయాన్ ఈస్ ప్రెజెంట్. అలా కనుక్కొని చెప్పడాన్ని ఏమంటారు అంటే క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటారు అనమాట. కాబట్టి మీకు డిఫరెన్స్ అర్థమైందా? క్వాలిటేటివ్ అనాలిసిస్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్. కాబట్టి వాట్ ఈస్ ప్రెజెంట్ అని చెప్పడం క్వాలిటేటివ్ అనాలిసిస్ ఇన్ సింపుల్, హౌ మచ్ ఈస్ ప్రెజెంట్ అని చెప్పడం క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే. మీకు ప్రాక్టికల్స్లో మీకు ఆల్రెడీ మీకు ఇంత ఎర్లియర్ క్లాస్లో డిస్కస్ చేసినట్టు క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్ ఉంది మీకు ప్రెజెంట్ ఈ సెమిస్టర్లో, ఆల్రెడీ యాజ్ వి డిస్కస్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్. ఇంకా కమింగ్ సెమిస్టర్స్, ఇన్ ది కమింగ్ సెమిస్టర్స్ యూ ఆర్ హ్యావింగ్ క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కూడా ఉంది. ఇఫ్ యూ గో ఫర్ హైయర్ సెమిస్టర్స్ అంటే మీకు సెకండ్ ఇయర్కు అట్లా ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు మీకు క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటుంది. ఆర్గానిక్ కాంపౌండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తే కార్బాక్సిలిక్ యాసిడ్, ఏదైనా ఒక సింపుల్ కార్బాక్సిలిక్ యాసిడ్ చెప్పండి. నేమ్ వన్ సింపుల్ కార్బాక్సిలిక్ యాసిడ్. అస్టిక్ యాసిడ్ కదా, సింపుల్ కార్బాక్సిలిక్ యాసిడ్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ అస్టిక్ యాసిడ్? CH3COOH. దాంట్లో CH3 అనేది ఆల్కైల్ గ్రూప్ అవుతుంది. ఫంక్షనల్ గ్రూప్ ఏదవుతుంది? వాట్ ఈస్ ద ఫంక్షనల్ గ్రూప్ ఇన్ అస్టిక్ యాసిడ్? ఫంక్షనల్ గ్రూప్ ఏదవుతుంది? COOH అవుతుంది. COOH. కాబట్టి ఈ విధంగా ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఏ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, వెదర్ ఇట్ ఈస్ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ ఆర్ ఆల్కహాల్ ఆర్ అమైన్ ఆర్ అమైడ్ అని చెప్పి కనుక్కోవడాన్ని ఏమంటారు అంటే అది కూడా క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటారు అనమాట. కానీ మీకు ఇప్పుడు ఆర్గానిక్ కాంపౌండ్స్ లేదు, ఓన్లీ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ క్వాలిటేటివ్ అనాలిసిస్ మాత్రమే మీకు సిలబస్లో ఉందన్నమాట. యాజ్ వి ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ యాజ్ పర్ ద ప్రొసీజర్, మీరు ముందు డిస్కస్ చేసినట్టే మీకు సిలబస్లో ఉన్న యానియన్స్ అన్ని కూడా ఏమేమి ఉన్నాయి, ఏం క్యాటయాన్స్ ఉన్నాయి, ఏం యానియన్స్ ఉన్నాయి, అవి టెస్ట్లు
ఏమి, ప్రిలిమినరీ టెస్ట్లు ఏమి, దాని ఐడెంటిఫికేషన్ టెస్ట్లు ఏంటి, అదేవిధంగా దాని కన్ఫర్మేషన్ ఎలా చేయాలి, గ్రూప్ సెపరేషన్ ఏమి చెప్పాము ముందు. తర్వాత టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఫ్యూ స్పాట్ టెస్టింగ్ మెథడ్స్. ఇది కొన్ని షార్ట్ టెక్నిక్స్ అనమాట. మీకు అంటే మీకు ఒక సాల్ట్ మిక్చర్ ఇచ్చిన తర్వాత కొంతమంది చాలా కుస్తీ పెడతా ఉంటారు, నాకు ఏ యానియాన్ వచ్చిందా, ఏ క్యాటన్ వచ్చిందా, XYZ అన్ని రియాక్షన్స్ చేసి కూడా ఏమి రాలేదు, అది రాలేదు అనుకుంటా ఉంటారు అనమాట. కనీసం ఒక క్యాటయాన్ కానీ ఒక యానియాన్ కూడా గుర్తించలేని పరిస్థితుల్లో ఉంటారనమాట. కాకపోతే ఈ షార్ట్ టెక్నిక్స్ అనేటువంటి ఈ స్పాట్ టెస్టింగ్ ద్వారా మీరు ఈజీగా కొన్ని యానియాన్స్ని కొన్ని క్యాటయాన్స్ని సులభంగా గుర్తించవచ్చు అనమాట. మీకు శాంపుల్ ఇచ్చిన వెంటనే మీకు ఇనార్గానిక్ మిక్చర్ ఇచ్చిన వెంటనే ఈ టెస్ట్లు కనుక ట్రై చేసేస్తే యాజ్ పర్ ప్రొసీజర్ కాకుండా, అంటే మీకు ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ ఇచ్చి ఉంటాం. మన టాపిక్ ఏంటి అంటే సిస్టమాటిక్ సెమీ మైక్రో క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ ఇనార్గానిక్ కాంపౌండ్ అన్న. అంటే ఒక సిస్టమాటిక్ 1/1 ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్, తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానియాన్స్, తర్వాత కన్ఫర్మేషన్ ఆఫ్ యానియాన్స్, తర్వాత గ్రూప్ సెపరేషన్ ఫర్ క్యాటయాన్స్, తర్వాత కన్ఫర్మేషన్ ఫర్ క్యాటయాన్స్, ఫైనల్గా రిజల్ట్ అనేది సిస్టమాటిక్ ప్రొసీజర్ అనమాట. అలా కాకుండా కొన్ని షార్ట్ టెక్నిక్స్ ద్వారా కూడా నీకు ఇచ్చిన యానియాన్స్ క్యాటయాన్స్ని కొన్నింటిని కనుక్కోవచ్చు అనమాట. ఆ షార్ట్ టెక్నిక్స్ ఏవి, ఏవేవి బయట అంటే ఆ సిస్టమాటిక్ ప్రొసీజర్లో కాకుండా డైరెక్ట్గా ఇవి చేయొచ్చు అనే దాని గురించి ఈరోజు మీకు కొన్ని టెక్నిక్స్ గురించి నేను మీకు చెప్పబోతాను. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సమ్ స్పాట్ టెస్టింగ్ మెథడ్స్ ఫర్ క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ ఇనార్గానిక్ సాల్ట్స్ ఫర్ బోత్ క్యాటయాన్ యాజ్ వెల్ యాజ్ యానియాన్. ఐఎమ్ ఆడిబుల్, వినపడుతుందా మీకు? మరి ఏంటి సమాధానమే చెప్పట్లేదు? ఒకరు కూడా ఏదైనా అడిగితే అస్టిక్ యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్ అంటే గమ్మునే ఉన్నారే. అస్టిక్ యాసిడ్ ఫార్ములా తెలియదా మీకు? CH3COOH, దాంట్లో COOHని ఫంక్షనల్ గ్రూప్ అంటారు. ఓకే, సరే అది పక్కన పెడితే, తర్వాత మీరు కొన్ని టెక్నిక్స్, షార్ట్ టెక్నిక్స్ అని చెప్పాను కదా, మీరు గుర్తుపెట్టుకోండి ఒకటొకటి. ఇవి టెస్ట్ ట్యూబ్లోనే చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఒక చిన్నది మనకు పిల్లలు చిన్న క్రేయాన్స్ వాడుతూ ఉంటారు కదా, క్రేయాన్స్ ఇది వాటర్ కలర్స్ వాడుతూ ఉంటారు కదా, 12 వాటర్ కలర్స్ రౌండ్గా వస్తూ ఉంటుంది కదా, చూసుంటారు అందరూ. అవి అయిపోయిన తర్వాత ఒక ఖాళీ ఎంటీ షీట్ అయిపోతుంది అనమాట. ఒక వైట్ షీట్ వస్తుంది, ఖాళీగా అయిపోతుంది అనమాట. అంటే కలర్లంతా అయిపోయింది అనుకోండి, కలర్లంతా అయిపోతుంది, ఖాళీ హోల్స్ మాత్రం ఉంటుంది, ఎంటీ హోల్స్ ఉంటుంది అనమాట. అటువంటి షీట్ ఒకటి తీసుకొని ఈ ఈ స్పాట్ టెస్టులు చేయొచ్చు అనమాట. అటువంటి షీట్స్ పైన కొన్ని కొన్ని టెస్టులు పేపర్స్ పైన చేయొచ్చు, అట్లా రకరకాలుగా చేయొచ్చు అనమాట. దీన్ని ఎలా చేయొచ్చు అని చెప్తాను మీకు. చూడండి, ఫస్ట్ టెస్ట్ ఏంటంటే క్లోరైడ్ అయాన్ టెస్ట్ అనమాట. ఫస్ట్ టెస్ట్ ఇస్ ఫర్ క్లోరైడ్ అయాన్. ఏం చేయాలి క్లోరైడ్ అయాన్ టెస్ట్ అంటే, ఫస్ట్ నీకు ఇచ్చినటువంటి మీకు ఒక సాల్ట్ మిక్చర్ ఇస్తాం మేము అందరికీ. ఫర్ ఎవరీ స్టూడెంట్ విల్ గివ్ 1 సాల్ట్ మిక్చర్. మిక్చర్ అనగానే అసలు సాల్ట్ అంటే ఎన్ని క్యాటయాన్స్, ఎన్ని క్యాటయాన్లు ఎన్ని ఆనియాన్లు ఉంటుంది? హౌ మెనీ క్యాటయాన్స్ ఆనియన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఏ సాల్ట్? వన్ సాల్ట్ కంటైన్స్ 1 cation and 1 anion. Mixture means mixture. Mixture. No, no. మిక్చర్ అంటే ఏంటి అంటే, 2 or more సాల్ట్స్ని కలపడాన్ని మిక్చర్ అంటారు. మిక్చర్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 or more సాల్ట్స్. అంటే ఒక సాల్ట్ మీరు అన్నట్టు ఒక క్యాటైన్ ఒక యానియన్ ఉన్నప్పుడు 2 సాల్ట్స్ కలిపితే, అప్పుడు 2 వేరు సాల్ట్స్ కలిపినప్పుడు దాంట్లో ఎన్ని క్యాటైన్స్ ఉంటాయి, ఎన్ని యానియన్స్ ఉంటాయి? దట్ ఈస్ దేర్ ఇన్ యువర్ సిలబస్ ఫర్ డిగ్రీ లెవెల్. యూజీ లెవెల్లో మీకు ఉండేది బైనరీ సిస్టమ్ అనమాట. బైనరీ సిస్టమ్ అంటే 2 సాల్ట్స్ని కలిపిస్తాం, మేమే కలిపి 2 సాల్ట్స్ మిక్స్ చేసి మీకు ఇస్తాం అనమాట. అన్నోన్ సాల్ట్స్, ఇట్ మేబీ కలర్డ్, 2 కలర్ లేనివి, వైట్ కలర్ ఉన్నవి కలపచ్చు, లేదా ఒక కలర్, ఒక బ్లూ కలర్ ఉన్నది ఒక వైట్ కలర్ ఉన్నది కలపచ్చు, లేకపోతే ఒక పింక్ కలర్ ఒక బ్లూ కలర్ ఉన్నది కలపచ్చు. అట్లా డిఫరెంట్ కాంబినేషన్స్లో మేము మిక్స్ చేసి మీకు ఇస్తే, యూ హ్యావ్ టు డూ సమ్ ప్రాక్టికల్ సిస్టమాటిక్ అనాలిసిస్ అండ్ యూ హ్యావ్ టు రిపోర్ట్ ద 2 cations present in your sample and 2 anions present in your sample. నువ్వు చెప్పగలగాలన్నమాట. దానికి ప్రొసీజర్ కాపీస్ కూడా అన్ని మీద డిస్కస్ చేశాము. ఆ ప్రొసీజర్ పేపర్ కూడా మీకు దానికి సంబంధించిన కంటెంట్ మొత్తం A to Z వీ హ్యావ్ గివెన్ త్రూ యువర్ వాట్సాప్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆన్లైన్ క్లాసెస్ ఆల్సో. మరి కొన్ని షార్ట్ టెక్నిక్స్ ఎట్లా ఏమున్నాయి క్లోరైడ్ అయాన్ అంటే? వాట్ ఈస్ ద క్లోరైడ్ అయాన్ ఫార్ములా? Cl కంప్లీట్లీ క్లోరైడ్ అయాన్ అంటున్నాం. అయాన్ అంటేనే
Cl+2 chloride. Cl minus. Yes, you are right. Cl minus. ఓకే, Cl మైనస్. మరి ఎట్లా కనుక్కోవాలి? నీకు ఇచ్చిన దాంట్లో 2 క్యాటయాన్స్ ఉంటుంది, 2 యానియాన్స్ ఉంటుంది అని చెప్పాను. క్యాటయాన్స్ మీన్స్ విచ్ పొసెస్ పాజిటివ్ ఛార్జ్. ఓకే, ధనావేశ అయాన్లను క్యాటయాన్లు అంటారు, రుణావేశ అయాన్లను యానియాన్లు అంటారు. నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ ఆర్ కాల్డ్ యానియాన్స్, పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ ఆర్ కాల్డ్ యాస్ క్యాటయాన్స్ అంటాం. మరి ఈరోజు మనము ఫస్ట్ అవర్ ఆఫ్ ది క్లాస్లో మనకు యానియాన్స్ని ఎలా డిటెక్ట్ చేయలేదని కొన్ని టెక్నిక్స్ చెప్తాను. దాంట్లో క్లోరైడ్ అయాన్ ఫస్ట్ Cl మైనస్ ఎలా కనుక్కోవాలంటే, నువ్వు సింపుల్గా ఏం చేస్తావంటే, నీకు మేము సాల్ట్ ఇస్తాం కదా, ఆ సాల్ట్ని కొద్దిగా ఏం చేస్తావంటే కరిగించుకుంటావు. అంటే నువ్వు వాటర్లో కరిగితే వాటర్లో, దేంతో కరిగితే నువ్వు ఆల్రెడీ ఫస్ట్లోనే దేంతో సాల్యుబుల్ అవుతుంది చెక్ చేసి పెట్టుకుంటావు. కోల్డ్ వాటరా, హాట్ వాటరా, లేకపోతే డైల్యూట్ హెచ్సిఎల్లో కరుగుతుంది అని చెక్ చేసి పెట్టుకుంటాం అనమాట. అట్లా దేంట్లో కరిగితే నీకు ఇచ్చిన సాల్ట్ దాంట్లో కరిగించుకుంటాం ఫస్ట్, ఒక్కొక్క చుక్క అంతే కరిగించుకొని దానికి డైల్యూట్ HNO3, డైల్యూట్ నైట్రిక్ యాసిడ్ ఒక చుక్క వేసేసి, సిల్వర్ నైట్రేట్ AgNO3 సొల్యూషన్ అంటాము. ఓకే, దాన్ని 1 డ్రాప్ వేస్తాం అనమాట. వేస్తే ఇఫ్ యూ గెట్ వైట్ ప్రెసిపిటేట్ అంటే అది వాట్ ఈస్ మెన్ బై ప్రెసిపిటేట్? వాట్ ఈస్ మెన్ బై ప్రెసిపిటేట్? తెలుగులో అవక్షేపము అంటారు, లేదా అవలంబనము అంటారు. వాట్ ఈస్ ఎ ప్రెసిపిటేట్ అంటే ఏంటి? అదే ఏంటి అట్లా అంటే ఏంది? మనకు ద్రావణాలు ద్రావణాలు 3 రకాలు ఉంటుందన్నమాట. ఒకటి ట్రూ సొల్యూషన్ అంటాము, ఇంకోటి కొలాయిడల్ సొల్యూషన్ అంటాము, ఇంకోటి ప్రెసిపిటేషన్ అంటాము, ప్రెసిపిటేషన్ సొల్యూషన్ అంటాం, లేకపోతే సస్పెన్షన్ అని కూడా అంటా ఉంటాం దీన్ని. ట్రూ సొల్యూషన్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇఫ్ యూ టేక్ సమ్ షుగర్ ఆర్ నార్మల్ టేబుల్ సాల్ట్ డిజాల్వ్ ఇన్ వాటర్. ఓకే, ఇంకొకటి ఏమి అంటే మిల్క్ ఆర్ బ్లడ్, ఇది ఒక రకమైన సొల్యూషన్కి ఎగ్జాంపుల్. ఇదేమో మనము ఇప్పుడు దాకా నేను చెప్పింది ప్రెసిపిటేట్ అన్నాను, వైట్ ప్రెసిపిటేట్. దీంట్లో ఏది ట్రూ సొల్యూషను, ఏది కొలాయిడల్ సొల్యూషను, ఏది సస్పెన్షన్? సస్పెన్షన్ చక్కెర నీళ్ళలో వేస్తే కంప్లీట్గా కరిగిపోతుంది, నీ మాలిక్యూల్స్ మొత్తం యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సొల్యూట్ సాల్వెంట్, సొల్యూట్, షుగర్ ఈస్ సొల్యూట్, వాటర్ ఈస్ సాల్వెంట్, అండ్ టోటల్ షుగర్ సొల్యూషన్, యూ విల్ గెట్ షుగర్ సొల్యూషన్. దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ట్రూ సొల్యూషన్. ఓకే, ఎందుకంటున్నాం ట్రూ సొల్యూషన్ అంటే, దీంట్లో పార్టికల్ సైజు వెరీ మచ్ లెస్, అంటే చాలా తక్కువ ఉంటుందన్నమాట. నియర్ బై నీకు లెస్ దెన్ 100 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అలా ఉంటుందన్నమాట సైజు. అంటే నీకు నీకు ఏమంటారు, ఇట్ ఈస్ నాట్ విజిబుల్ టు యువర్ నాకెడ్ ఐ. నీకు నార్మల్ కళ్ళకి నువ్వు కలిపినటువంటి సాల్ట్ మాలిక్యూల్స్ కనపడుతుందా కలిపేసి వాటర్లో కరిగించిన తర్వాత? ఈజ్ ఇట్ విజిబుల్ టు యువర్ నాకెడ్ ఐ? అటువంటి వాటిని ట్రూ సొల్యూషన్ అంటారన్నమాట, నిజ ద్రావణాలు అంటారు తెలుగులో. మరి మిల్క్ తీసుకోండి, లేదా బ్లడ్ తీసుకోండి. బ్లడ్ని నువ్వు మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే నీకు బ్లడ్ పార్టికల్స్ కనపడుతుంది, అవునా? బ్లడ్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ నథింగ్ బట్ కొలాయిడల్ సొల్యూషన్ అంటారు. మిల్క్ కూడా అంతే. మిల్క్లో ఏముంటుందంటే ఫ్యాట్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, అంటే ఫ్యాట్ ఇన్ వాటర్ అంటారు అనమాట. ఫ్యాట్ అనేది వాటర్లో కరిగితేనే దాన్ని ఏమంటారు, మిల్క్ అంటారు అనమాట. ఇవి మనం నార్మల్ అయి కనపడకపోయినా మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే మనకు ఆ ఫ్యాట్ మాలిక్యూల్స్ అనేది కనపడుతుంది అనమాట. అంటే ఇటువంటి సైజ్, అంటే దీంట్లో సైజ్ అనేది నీకు ఇంచుమించుగా 1000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఆర్ 2000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ మధ్యలో ఉంటుంది అనమాట పార్టికల్ సైజ్. కానీ పార్టికల్ సైజ్ అనేది ఇంత ఉంటుంది కాబట్టి నార్మల్ కంటి యూ విల్ గెట్, ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ ప్రెసిపిటేషన్ అంటారు అనమాట. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ సమ్ శాండ్ అండ్ పుట్ ఇన్ వాటర్, కొంత శాండ్ ఇసుక తీసుకొని నీళ్ళలో వేసేయి, దాంట్లో ఇసుక రేణువులు మన కంటికి కనపడుతుందా లేదా? అటువంటి వాటిని సస్పెన్షన్ అంటారు, ప్రెసిపిటేషన్ అంటారు అనమాట. కాబట్టి ట్రూ సొల్యూషన్కి, తర్వాత కొలాయిడల్ సొల్యూషన్కి పెరుగుతూ వస్తుంది. ట్రూ సొల్యూషన్ నుంచి ప్రెసిపిటేషన్కి పోయేటప్పటికి పార్టికల్ సైజ్ పెద్దదవుతుంది. ట్రూ సొల్యూషన్లో పార్టికల్ సైజ్ అసలు సాధారణంగా కంటికి కనపడదు, ఈవెన్ మైక్రోస్కోప్ కూడా కనపడదు అనమాట. అదే కొలాయిడల్ సొల్యూషన్లో మైక్రోస్కోప్ కొంచెం
పార్టికల్ సైజ్ కనపడుతుంది. అదే ప్రెసిపిటేషన్కి వస్తే నార్మల్ కళ్ళకే ఆ పార్టికల్స్ అన్ని కనపడిపోతుంది అనమాట. ఆ విధంగా ఇప్పుడు పెరుగు తీసుకుంటే పెరుగులా ఇప్పుడు అవక్షేపం అంటే మీకు గుర్తుకు రావాల్సింది ఏమంటే పెరుగు అనమాట. పెరుగు అయింది అనుకోండి, ఇప్పుడు పాలు పెరుగు రెండు తేడా చూడండి. పాల్లో నీకు మాలిక్యూల్స్ కనపడదు, కణాలు పార్టికల్స్ కనపడదు. అది ఎప్పుడైతే పెరుగు అవుతుందో అప్పుడు నీకు కణాలుగా కనపడుతుంది. అవునా కాదా? డిఫరెన్స్ చూసారా? అలా అలా అంటే ఎగ్జాక్ట్ పెరుగులాగాను కాదు. ప్రెసిపిటేట్ అంటే యూ విల్ ఈజీలీ సీ ద పార్టికల్స్ విత్ యువర్ నాకెడ్ ఐ ఇన్ ఏ సొల్యూషన్. అంటే ఒక సొల్యూషన్లో ఒక ద్రావణంలో ఉన్నటువంటి ఆ కణాలను నీకు కంటి కనపడుతుంది అనమాట ఈజీగా. అటువంటి వాటిని మనం ఏమంటారంటే కిందకి పోయి సెటిల్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, అది డిఫరెన్స్. తర్వాత ఇప్పుడు మీకు క్లోరైడ్ అయాన్ ఈజీగా ఎలా డిటెక్ట్ చేయాలనుకుని చెప్పి అంటే వాట్ ఈస్ ద షార్ట్ కట్ టెక్నిక్ అంటే జస్ట్ నీకు ఇచ్చినటువంటి సాల్ట్కి లేదా సాల్ట్ సొల్యూషన్ అంటే కొంత కరిగించుకొని దాన్ని వాటర్లో కానీ అట్లా దేంతో నీకు సాల్యుబుల్ అయ్యేదాన్ని కరిగించుకొని దానికి డైల్యూట్ HNO3 ఒక చుక్క, AgNO3 ఒక చుక్క వేస్తే నీకు వైట్ ప్రెసిపిటేట్ కనుక వస్తే నీకు క్లోరైడ్ అయాన్ ఉన్నట్టు అనమాట. ఈజీ గుర్తుపట్టచ్చు. ఈక్వేషన్ చూడండి. నీ ఇచ్చిన కాంపౌండ్ క్లోరైడ్ అయాన్ ఉందా లేదా అని ఎలా కనుక్కుంటా? నీ దాంతో క్లోరైడ్ అయాన్ ఉంటే నువ్వేం కలుపుతున్నావు? ఇక్కడ సిల్వర్ నైట్రేట్ కలుపుతాను. సిల్వర్ నైట్రేట్ ఫార్ములా ఏంటి అంటే AgNO3. దాంట్లో Ag అనేది ప్లస్, NO3 అనేది మైనస్. ఆ Ag ప్లస్ నీకు ఉండేటువంటి సాల్ట్ లో క్లోరైడ్ అయాన్ ఉంటే దాంతో చర్య జరిపి ఇట్ విల్ రియాక్ట్స్ విత్ క్లోరైడ్ అయాన్ to AgCl. Ag plus Cl minus gives rise to AgCl. Therefore ఈ సిల్వర్ క్లోరైడ్ అనేది వైట్ కలర్ లో ఉంటుంది కాబట్టి దీన్ని కన్ఫర్మేటరీ టెస్ట్ గా తీసుకున్నారు. దేనికి? క్లోరైడ్ అయాన్కు. ఓకే, కాబట్టి మీరు ఎవరో చెప్పండి, క్లోరైడ్ అయాన్కి కన్ఫర్మేటరీ టెస్ట్ ఎట్లా చేయాలి? ఏం రియేజెంట్ యూస్ చేసి చేస్తారు? సిల్వర్ నైట్రేట్ వాడి చేస్తారు. సిల్వర్ నైట్రేట్ ఫార్ములా ఏంటి అంటే వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ సిల్వర్ నైట్రేట్? AgNO3. నీకు ఇచ్చిన సాల్ట్ సొల్యూషన్ కి కొద్దిగా HNO3 కలుపుతావు. డైల్యూట్ యాసిడ్ అనమాట. ఇది కాన్సన్ట్రేటెడ్ కలపాల్సిన అవసరం లేదు. డైల్యూట్ HNO3 1 డ్రాప్ కలిపి దానికి ఇమీడియట్ గా మీరు AgNO3 కనుక కలిపినారు అనుకుంటే యూ విల్ గెట్ వైట్ ప్రెసిపిటేట్. దేర్ఫోర్ ఇట్ కన్ఫర్మ్స్ ది ప్రెసెన్స్ ఆఫ్ క్లోరైడ్ అయాన్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద టెస్ట్ ఫర్ బ్రోమైడ్ అయాన్? క్లోరైడ్ అయాన్ ఫార్ములా ఏంటి? Cl మైనస్. బ్రోమైడ్ అయాన్ ఫార్ములా ఏంటి? Br మైనస్. దెన్ వాట్ ఈస్ ద టెస్ట్ ఫర్ బ్రోమైడ్ అయాన్ అంటే సేమ్, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే లాంటిదే. నీకు ఇచ్చిన కాంపౌండ్ సాల్ట్ సొల్యూషన్ కొద్దిగా తీసుకోవాలి, దానికి డైల్యూట్ HNO3 ఒక చుక్క కలపాలి. తర్వాత సేమ్ ముందులాగే సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ కొద్దిగా కలిపితే దిస్ టైమ్ ఇన్స్టెడ్ ఆఫ్ వైట్ ప్రెసిపిటేట్, ముందు మీకు చూపించినట్టు వైట్ ప్రెసిపిటేట్, ఇప్పుడు ఏమొస్తుంది అంటే మీకు పేల్ ఎల్లో ప్రెసిపిటేట్ వస్తుంది. పేల్ ఎల్లో ప్రెసిపిటేట్. ఇక్కడ చూడండి, ముందు మీకు వైట్ ప్రెసిపిటేట్ వచ్చింది. ప్రీవియస్లీ యూ ఆర్ గెటింగ్ వైట్ ప్రెసిపిటేట్, నౌ యూ విల్ గెట్ పేల్ ఎల్లో ప్రెసిపిటేట్. అంటే లేత పసుపు రంగు అవక్షేపం ఏర్పడుతుంది. ఓకే, ముందుకి దీనికి ఇప్పుడు ఏం వాట్ ఇస్ ద డిఫరెన్స్ అంటే హియర్ Ag plus ions react with Cl minus ions to give or to get silver chloride which is white in color. Here Ag plus ion react with Br minus ion to get silver bromide, that is AgBr. సిల్వర్ క్లోరైడ్ అనేది ఒరిజినల్గా వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి నీకు వైట్ కలర్ ప్రెసిపిటేట్ వస్తుంది. సిల్వర్ బ్రోమైడ్ ఈజ్ ఇన్ పేల్ ఎల్లో కలర్, దట్స్ వై యూ విల్ గెట్ పేల్ ఎల్లో కలర్ ప్రెసిపిటేట్. ఈ విధంగా పేల్ ఎల్లో కలర్ ప్రెసిపిటేట్ వచ్చిందంటే దాంట్లో నీకు బ్రోమైడ్ ఉన్నట్టు. ఓకే, వన్స్ అగైన్ ఐ విల్ రివైజ్. నీకు ఇచ్చిన కాంపౌండ్ క్లోరైడ్ అయిన బ్రోమైడ్ అయిన ఉందా నేను ఈజీగా ఎలా కనుక్కోవాలి? షార్ట్ టెక్నిక్ ఏమంటే నేను ఇచ్చిన టెస్ట్లు అన్ని చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్లోనే తీసుకొని కొద్ది సాల్ట్ తీసుకొని అది దేంతో కరిగి దాంట్లో కొద్దిగా కరిగించుకుంటాం అనమాట. 1 or 2 drops వాటర్ వేసి దానికి కొద్దిగా డైల్యూట్ HNO3 యాడ్ చేస్తాం. యాడ్ చేసిన వెంటనే ఇక్కడ రియేజెంట్ ఏం వాడతామంటే, కారకం ఏం వాడతామంటే సిల్వర్ నైట్రేట్. ఆల్రెడీ సిల్వర్ నైట్రేట్ రెడీగా ల్యాబ్లో చేసి పెట్టుంటాము. ఒక చుక్క వేసి చూస్తాం. ఒక చుక్క వేసి చూస్తే ఇఫ్ యూ గెట్ వైట్ ప్రెసిపిటేట్ క్లోరైడ్ అయాన్ ఉన్నట్టు. అలా కాకపోతే మీకు ఎల్లో ప్రెసిపిటేట్, అది పేల్ ఎల్లో, లైట్ ఎల్లో రావాలి. పేల్ ఎల్లో ప్రెసిపిటేట్ వస్తే బ్రోమైడ్ అయాన్ ఉన్నట్టు. ఓకే, దెన్ అదర్ వన్ ఇంకోటి చూడండి, అయోడైడ్ అయాన్. అయోడైడ్ అయాన్ ఇది కూడా యాజ్ సిమిలర్ టు క్లోరైడ్ అయాన్, బ్రోమైడ్ అయాన్. ఇక్కడ కూడా రియేజెంట్ హియర్ ఆల్సో ద రియేజెంట్ ఈజ్ AgNO3, బట్ ద డిఫరెన్స్ ఈస్ యు సీ ద రియాక్షన్.
You see the reaction. Ag plus I minus gives silver iodide. Previously silver bromide. అంతకుముందు silver chloride. This silver iodide is in yellow color. That's why if you get yellow color precipitate on addition of silver nitrate to your salt solution, then we can say that iodide is present in your salt. This is the simple difference between the chloride ion, bromide ion, iodide ion by using the silver nitrate reagent. ఇది మన సింపుల్ టెస్ట్ ట్యూబ్ లోనే చేయాల్సిన అవసరం లేదు. ఇందాక మీకు చెప్పాను కదా, ఒక ఒక చిన్నది ఒక ప్లాస్టిక్ది మనము ఏమంటారు, ఒక చిన్న ప్లాస్టిక్ టీ కప్ లాంటిది తీసుకొని కూడా దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసి ఒక డ్రాప్ 2 డ్రాప్స్ వాటర్ వేసేసి కరిగిపోయిన తర్వాత 1 డ్రాప్ సిల్వర్ నైట్రేట్ వేసి చూస్తావు. జస్ట్ 1 డ్రాప్ సిల్వర్ నైట్రేట్ వేసి చూసేసి బాగా మిక్స్ చేస్తావు. మిక్స్ చేసిన తర్వాత నువ్వు సిల్వర్ నైట్రేట్ కలపాలి. 1 డ్రాప్ సిల్వర్ నైట్రేట్ కలిపితే ఇఫ్ ఇట్ బికమ్స్ వైట్ ఇట్ ఈస్ క్లోరైడ్ అయాన్. If it becomes pale yellow, it is bromide ion. If it becomes dark yellow, it is iodide ion. మరి ఎందుకు సార్ టెస్ట్ ట్యూబుల్ అంతా పెట్టి చేయకూడదు అంటే ఇట్ కమ్స్ అండర్ గ్రీన్ కెమిస్ట్రీ. టెస్ట్ ట్యూబ్లో చేసి మీరు చాలా మీరు ఎక్కువ సాల్ట్ వాడేస్తారు. యూ విల్ కన్జ్యూమ్ మోర్ అమౌంట్ ఆఫ్ సాల్ట్, యూ విల్ కన్జ్యూమ్ మోర్ అమౌంట్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్, యూ విల్ కన్జ్యూమ్ మోర్ అమౌంట్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్. ఇవన్నీ తగ్గించడానికి కోసమని మీకు ఇటువంటి స్పాట్ టెస్ట్ చెప్తాను. పేరులోని స్పాట్ టెస్ట్ అంటే ఒక్కొక్క చుక్క పెట్టి చేయడం అనమాట, స్పాట్ టెస్ట్. ఓకే, ఈ టెస్ట్ ఇంకెవరికైనా అర్థం కాకుంటే అడగచ్చు. వాట్ ఈజ్ స్పాట్ టెస్ట్ ఫర్ క్లోరైడ్ అయాన్, బ్రోమైడ్ అయాన్ అండ్ అయోడైడ్ అయాన్? లేదా ఏమైనా చెప్తానంటే చెప్పండి. ఈ 3 టెస్టులు ఏం చేయాలి ఒకసారి చెప్పండి. సింపుల్గా క్లోరైడ్ అయాన్, బ్రోమైడ్ అయాన్, అయోడైడ్ అయాన్ సింపుల్గా టెస్ట్ ట్యూబులు ఏమి వాడకని ఎలా గుర్తించవచ్చు? ఎవరైనా ఒకరు రెస్పాండ్ అవ్వండి. ఎనీ వన్ ఆఫ్ ది స్టూడెంట్ యూ కెన్ రెస్పాండ్. దీనికి టెస్ట్ ట్యూబులు అవసరం లేదు. జస్ట్ ఒక సింపుల్ లేదా ఒక చిన్న టైల్స్ పైన కూడా చేసేయచ్చు టెస్ట్. వైట్ టైల్స్ ఒకటి తీసుకొని, ఇంటి దగ్గర కానీ ఉంటుంది కదా వైట్ టైల్స్, అట్లాంటి వైట్ టైల్స్ మీద కూడా చేసేయచ్చు అనమాట. యూ కెన్ డూ దిస్ టెస్ట్. చెప్పండి. హౌ? వినపడుతుందా వినపట్లేదా? మనకు కావాల్సింది ఒకటే ఒక రియేజెంట్, సిల్వర్ నైట్రేట్. వెరీ గుడ్. ఏం చేయాలి? ఏం చేయాలి? ఎట్లా సొల్యూషన్గా చేంజ్ చేసుకుంటావు? హౌ యూ విల్ మేక్ ఇన్ టు సొల్యూషన్? చూసుకొని ఎంత, దాన్ని చూసుకొని 10 ml 20 ml వాటర్ కలిపేయాలనా? జస్ట్ సాల్ట్ ఎంత తీసుకోవాలి ఫస్ట్ అది చెప్పాలి. హౌ మచ్ సాల్ట్ యూ హ్యావ్ టు టేక్? వెరీ పించ్ అమౌంట్. జస్ట్ ఇంకా తెలుగులో చెప్పండి, మన ఇంట్లో వాడతాం కదా ఆవాల గింజ అంతా లేదా మిరియాల గింజ అంత సాల్టే. అంటే వీఆర్ యూజింగ్ సమ్ గ్రీన్ టెక్నిక్స్. అంటే ఇక్కడ మన కాన్సెప్ట్ ఏమంటే టెస్ట్ ట్యూబ్లో చేసి సొల్యూషన్లో సాల్ట్స్ అంతా వేస్ట్ చేసి కింద పోసి అది సింక్లో పోతే యు ఆర్ వేస్టింగ్ ది అమౌంట్ ఆఫ్ ది పబ్లిక్. అంటే మన గవర్నమెంట్ మనకి ల్యాబొరేటరీ ఫండ్స్కి ఇచ్చిన అమౌంట్ అంతా వేస్ట్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం యు ఆర్ స్పాయిలింగ్ ది ఎన్విరాన్మెంట్. ఆ కెమికల్స్ అన్ని సింక్ ద్వారా పోయి బయట పొల్యూషన్ అయిపోతుంది అనమాట, బాగా సాయిల్లో కలిసిపోవడము ఇట్లాంటివి జరుగుతుంది అనమాట. వీటినన్నిటి మినిమైజ్ చేయడానికి ఇది ఒక టెక్నిక్ నేను చెప్పడం. క్లోరైడ్, బ్రోమైడ్, అయోడైడ్ ఈ 3 యానియాన్స్ ఏదో ఒక యానియన్ ఉంటే సులభంగా నీకు ఇచ్చిన సాల్ట్ జస్ట్ ఒక మిరియాల గింజ అంత అంటే బ్లాక్ పెప్పర్ అంత తీసుకొని ఒక 3-4 డ్రాప్స్ వాటర్లో కరిగితే వాటర్ వేసేసి బాగా ఇట్లా గ్లాస్ రాతో అట్లా షేక్ చేస్తామంటే మిసిబుల్ అంటే కరిగిపోతుంది. ఇట్ విల్ బికమ్ సాల్యుబుల్. దెన్ యాడ్ 1 డ్రాప్ ఆఫ్ డైల్యూట్ HNO3 అండ్ దెన్ యాడ్ 1 డ్రాప్ ఆఫ్ ఓన్లీ 1 డ్రాప్ అంతే. అన్ని 1 డ్రాపే, ఎక్కువ లేదు. ముందులాగా వేసి టెస్ట్ ట్యూబ్కి 1/4 3/4 హాఫ్ వచ్చేంత వరకు వేయడం అట్లాంటివి లేదనమాట. జస్ట్ వేసేసి సిల్వర్ నైట్రేట్ కనుక వేస్తే 3 చేంజెస్ అబ్జర్వ్ చేస్తారు. వాట్ ఆర్ ద 3 చేంజెస్ మీరు చెప్పి ఏ యానియన్ డిటెక్ట్ అవుతుందో నాకు చెప్పండి. చెప్పండి. ఇప్పుడు సిల్వర్ నైట్రేట్ వేసిన తర్వాత వాట్ అబ్జర్వేషన్ యూ విల్ మేక్? ఓకే, వెరీ గుడ్. ఓకే.
వెరీ గుడ్. వైట్ ప్రెసిపిటేట్ వచ్చిందంటే క్లోరైడ్ అయాన్ అని, పేల్ ఎల్లో ప్రెసిపిటేట్ వస్తే బ్రోమైడ్ అయాన్ అని, ఎల్లో ప్రెసిపిటేట్ కంప్లీట్ డార్క్ ఎల్లో ప్రెసిపిటేట్ వస్తే అయోడైడ్ అని. మరి రియాక్షన్స్ ఏంటంటే ఇందాక మీకు చెప్పాను, నువ్వు కలిపినటువంటి సిల్వర్ నైట్రేట్లోని ఏజీ ప్లస్ నీ సాల్ట్లో ఉండేటువంటి సిఎల్ మైనస్తో సిల్వర్ క్లోరైడ్ ఏర్పడచ్చు. ఏదో బ్రోమైడ్ అయాన్ అయితే సిల్వర్ బ్రోమైడ్ అయాన్ ఏర్పడచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ అయోడైడ్ అయాన్ దెన్ ఇట్ విల్ ఫార్మ్ సిల్వర్ అయోడైడ్. ఓకే, therefore by using these three colors you can easily identify the chloride ion, bromide ion and iodide ion. Next one, test for sulfide ion. Sulfide ion, actually this sulfide ion is not there in your syllabus. మీకు సిలబస్లో అంటే మీకు ప్రజెంట్ యూజీ సిలబస్లో సల్ఫైడ్ అయాన్ లేదు. కాకపోతే ఒక సింపుల్గా మీకు ఒక జస్ట్ వన్ లైన్లో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిమిలర్గానే సాల్ట్ సొల్యూషన్ చేసుకుంటావు, ఒక 1 or 2 డ్రాప్స్ సాల్ట్ సొల్యూషన్. తర్వాత సోడియం నైట్రోప్రోసైడ్ సొల్యూషన్ ఉంటుంది మీకు. మేము ఆల్రెడీ మీకు ప్రిపేర్ చేసి పెట్టుంటాం. యాక్చువల్ మన ల్యాబ్లో కూడా ఈ సొల్యూషన్ ఉంది. సోడియం నైట్రోప్రోసైడ్ అనేది మన ఫైనల్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రాక్టికల్స్కి వాడతాం దీన్ని. దానికోసం చేసి పెట్టుంటాం అనమాట. దాన్ని ఒక డ్రాప్ వేస్తే మీకు పర్పుల్ కలర్ కనుక వచ్చేసింది అంటే ఇమీడియట్లీ you can say that sulfide ion is present అని చెప్తాం అనమాట. దట్ మీన్స్ సింప్లీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. టేక్ సాల్ట్ సొల్యూషన్ 1 drop, యాడ్ సోడియం నైట్రోప్రోసైడ్ 1 drop. ఇఫ్ యూ గెట్ పర్పుల్ కలరేషన్ అంటే ఊదా రంగు అంటారు తెలుగులో, పర్పుల్ కలర్ కనుక వచ్చిందంటే దట్ ఈస్ సల్ఫైడ్ అయాన్. మీకు రియాక్షన్ కూడా చూడండి, అక్కడ మీది ఇంటర్మీడియట్లో కూడా వచ్చి ఉంటుంది రియాక్షన్ మీకు. సల్ఫైడ్ అయాన్ అంటే S-2 సోడియం నైట్రోప్రోసైడ్, ఫార్ములా ఈస్ Na2Fe CN taken 5 times. It is a complex. మీకు డి బ్లాక్ ఎలిమెంట్స్లో నేను చెప్పాను, కాంప్లెక్స్ అంటే అందులో మెటల్ అయాన్ ఉంటుంది, దాని చుట్టూ లైగాండ్స్ ఉంటుంది అని చెప్పాను. కాంప్లెక్స్ కన్సిస్ట్ ఆఫ్ ది సెంట్రల్ మెటల్ అయాన్ సరౌండెడ్ బై ది లైగాండ్స్ అని చెప్పాను అనమాట. ఆ విధంగా Fe అనేది మెటల్ అయాన్, NO అండ్ CN టేకన్ 5 times అనేది లైగాండ్స్ అనమాట. 6 లైగాండ్స్. NO అనేది ఒక లైగాండ్, CN టేకన్ 5 times అనేది ఒక 5 లైగాండ్స్ అనమాట. టోటల్ 6 లైగాండ్స్ కాబట్టి ఇది ఆక్టాహెడ్రల్ షేప్లో ఉంటుంది అనమాట. ఇట్లాంటిది ఈ కాంప్లెక్స్తో మనకు చర్య జరిపి మనకి వైలెట్ కలర్ వస్తుంది. దీన్ని ఈ వైలెట్ కలర్ ఎందుకు వచ్చింది అంటే డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ దట్ Na4Fe CN taken 5 times NOS అనే కాంప్లెక్స్ ఏర్పడడం వల్ల, కొత్త కాంప్లెక్స్ చూడండి, సోడియం నైట్రోప్రోసైడ్ కాస్త ఈ వైలెట్ కలర్ కాంప్లెక్స్లోకి మారిపోవడం వల్లనే మనకి ఆ పర్పుల్ కలర్ అనేది వస్తుంది అనమాట. బట్ దిస్ ఈస్ నాట్ దేర్ ఇన్ యువర్ సిలబస్. ఓకే, నెక్స్ట్ మీకు సిలబస్లో ఉండేది నెక్స్ట్ అయాన్ ఈజ్ సల్ఫేట్ అయాన్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈజియెస్ట్ టెస్ట్ ఆల్సో. సిమిలర్లీ మళ్ళీ ఎలా చేస్తారు, ఏమి వాట్ హౌ టు డిటెక్ట్ ది సల్ఫేట్ అయాన్ అంటే సల్ఫేట్ అయాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సల్ఫేట్ అయాన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సల్ఫైడ్ అయాన్ అండ్ సల్ఫేట్ అయాన్. As already I given a series of cations and series of list of anions to you. మీకు థియరీ క్లాసెస్ తర్వాత ప్రాక్టికల్స్ అప్పుడు బేసిక్స్ చెప్పినప్పుడు, ఇండక్షన్ ప్రోగ్రాంలో తర్వాత ఫౌండేషన్ క్లాసెస్ చెప్పినప్పుడు మీకు చెప్పాను మొత్తం సల్ఫైడ్ అంటే ఏంటి, సల్ఫైట్ అంటే ఏంటి, సల్ఫేట్ అంటే ఏంటి, నైట్రైడ్ ఏంటి, నైట్రైట్ ఏంటి, నైట్రేట్ ఏంటి, పాస్పైడ్ ఏంటి, పాస్పైట్ ఏంటి, పాస్పేట్ ఏంటి, ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక లిస్ట్ కూడా ఇచ్చాను, సెట్స్గా రాశాను మీకు సులభంగా ఈజీగా అర్థం అవడానికి. కానీ ఐ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెట్స్. ఆక్సైడ్ అంటే ఏంటి, పెరాక్సైడ్ అంటే ఏంటి, సూపర్ ఆక్సైడ్ అంటే ఏంటి, ఈ 3 ఫార్ములాస్ ఒక సెట్గా ఇచ్చాను మీకు. అలా కాబట్టి సల్ఫైడ్ మీన్స్ S-2, సల్ఫైట్ SO3-2, సల్ఫేట్ SO4-2. ఆక్సిజనే లేకపోతే దాన్ని ఆ పదం ఐడ్ అనే పదంతో ఎండ్ అవుతుంది. S-2 సల్ఫైడ్, P-4 పాస్పైడ్. అటువంటిది ఒకవేళ ఆక్సిజన్తో కంబైన్ అయ్యింటే ఒక ఎలిమెంట్ దట్టు లోయర్ ఆక్సిజన్ స్టేట్లో ఉంటే దాన్ని ఐడ్ అనే పదంతో డినోట్ చేస్తారు. హైయర్ ఆక్సీకరణ స్థితిలో, హైయర్ ఆక్సిజన్ స్టేట్లో ఉంటే దాన్ని ఏట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫైట్, సల్ఫేట్ తేడా ఏంటంటే సల్ఫైట్ వచ్చి SO3-2, సల్ఫేట్ SO4-2. అంటే ఒక ఆక్సిజన్ డిఫరెన్స్ ఉంది చూడండి, అక్కడికి ఇక్కడికి. అక్కడ SO3-2, ఇక్కడ వచ్చి SO4-2. SO3-2 is called సల్ఫైట్, SO4-2 is called సల్ఫేట్ అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్. సిమిలర్లీ పాస్పైట్ ఇట్లాంటి మీరు ఇంకా ఎన్నైనా రాసుకోవచ్చు. నైట్రైట్, NO2- నైట్రైట్, NO3- ఇటువంటివి అనమాట. దెన్ హౌ టు డిటెక్ట్ ది సల్ఫేట్ అయాన్, SO4-2. ఏ విధంగా అయితే మనకు క్లోరైడ్, బ్రోమైడ్, అయోడైడ్కి మన సిల్వర్ నైట్రేట్ అనే సింపుల్ రియేజెంట్ అవసరమో దీనికి ఒక రియేజెంట్ అవసరం. వాట్ ఈస్ దట్ రియేజెంట్? That reagent is barium chloride solution. This also it will be available in our lab readily. మేము కూడా దీన్ని లాబొరేటరీ రియేజెంట్ కింద ప్రిపేర్ చేసి పెట్టేసి ఉంటాము. ఆల్మోస్ట్ ప్రతి టేబుల్ కొట్టి పెట్టుంటాము ఇది కూడా. బట్ సిల్వర్ నైట్రేట్ ఈస్ వెరీ వెరీ కాస్ట్లీ.
Okay, because even 1 gram of silver nitrate cost around more than 3 to 4,000. 3 to 4,000 అవుతుందన్నమాట సిల్వర్ నైట్రేట్. ఇందాక మీకు చెప్పినట్టు 1 డ్రాప్లు ఎందుకు చేస్తున్నాము అంటే కెమికల్స్ కింద పోయడమే కాదు, ఈ సిల్వర్ నైట్రేట్ అనేది చాలా కాస్ట్లీ. మీకు 1 గ్రామే మీకు ఇంచుమించు 3 to 4,000 మధ్యలో ఉంటుంది. చూడండి, అంటే ఒకరోజు ప్రాక్టికల్స్ చేసేస్తే మీరు 1 గ్రామ్ సిల్వర్ నైట్రేట్ అయిపోతుంది నార్మల్గా టెస్ట్ ట్యూబ్స్లో చేస్తే. బట్ ద సేమ్ ప్రాక్టికల్స్ ఇఫ్ యూ డూ అండ్ సింపుల్ స్పాట్ టెస్ట్ మేనర్, అంటే చుక్కలు ఉపయోగించి చేయగలిగితే మీరు ఎంతో సిల్వర్ నైట్రేట్ సేవ్ చేసినట్టు, సచ్ దట్ యు ఆర్ సేవింగ్ అమౌంట్ టు ది కాలేజ్ ఆల్సో. ఆ విధంగా అది బేరియం క్లోరైడ్ అనేది అంత కాస్ట్లీ కాకపోవచ్చు, కాకపోతే కెమికల్స్ వేస్ట్ చేసి ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ కదా, దీన్ని కూడా ఒక స్పాట్ టెస్ట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అక్కడ ఏ విధంగా అయితే సిల్వర్ నైట్రేట్ కలిపామో ఇక్కడ కూడా మన బేరియం క్లోరైడ్ అనేది ఒక చుక్క జస్ట్ 1 డ్రాప్ యాడ్ చేస్తే మీకు వైట్ ప్రెసిపిటేట్ కనుక వస్తే దెన్ ఇట్ ఇండికేట్స్ ది ప్రెజెన్స్ ఆఫ్ సల్ఫేట్ అయాన్. దిస్ ఆల్సో వన్ ఈజియెస్ట్ టెస్ట్. ఏం చేయాల్సిన పనిలే, నీకు ఇచ్చినటువంటి సాల్ట్ సొల్యూషన్ తీసుకొని బేరియం క్లోరైడ్ 1 డ్రాప్ వేస్తే చాలు. ముందు చెప్పిన దాంట్లో కూడా సాల్ట్ సొల్యూషన్కి డైరెక్ట్గా సిల్వర్ నైట్రేట్ వేసినా కూడా వస్తుంది. కాకపోతే నీకు ఇంకా బాగా ఏర్పడడానికి కోసం అనేది అక్కడ నీకు డైల్యూట్ HNO3 ఇంకొక చుక్క కలపన్నాం. డైల్యూట్ HNO3 కలిపినా కలపపోయినా కూడా ఇప్పుడు డైరెక్ట్గా నువ్వు సిల్వర్ నైట్రేట్ డ్రాప్ వేసినా కూడా వస్తుంది, ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, take your salt solution, add 1 drop of barium chloride, if you get white precipitate, sulfate ion is confirmed అని చెప్తాం అనమాట. ఈక్వేషన్, చెక్ ద ఈక్వేషన్. వాట్ ఈస్ ది ఈక్వేషన్? సల్ఫేట్ అయాన్, మీ సాల్ట్లో సల్ఫేట్ అయాన్ ఉంటుంది, నువ్వు కలిపిన దాంట్లో బేరియం క్లోరైడ్లో మనది ఏది రియాక్ట్ అవుతుందంటే నీ సల్ఫేట్ అయాన్లో బేరియం క్లోరైడ్ దాన్ని డివైడ్ చేస్తే బేరియం క్లోరైడ్ సొల్యూషన్ అనగానే బేరియం క్లోరైడ్ అనే సాల్ట్ని వాటర్లో వేస్తే బేరియం క్లోరైడ్ సొల్యూషన్ అవుతుంది. ఈ సాల్ట్ని వాటర్లో వేసిన సొల్యూషన్ అయిన వెంటనే ఇట్ విల్ డీకంపోజ్ ఇంటూ అయాన్స్, అంటే Ba+2గా Cl- గా 2 Cl- విడిపోయి ఉంటుంది అనమాట, అయాన్స్ రూపంలో ఉంటుంది సొల్యూషన్లో. ఆ బేరియం +2 అనే అయాను SO4- అయాన్తో రియాక్ట్ అయ్యి యూ విల్ గెట్ బేరియం సల్ఫేట్. దట్ బేరియం సల్ఫేట్ ఈజ్ ఇన్ వైట్ కలర్, దట్స్ వై యూ విల్ గెట్ వైట్ కలర్ ప్రెసిపిటేట్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈక్వేషన్ ఏం చెప్తామంటే SO4- ప్లస్ Ba+2 బేరియం అయాన్ Ba+2 రియాక్ట్ అయ్యి నీకు BaSO4 అనే వైట్ ప్రెసిపిటేట్ వస్తుంది. దిస్ ఇస్ ద సింపుల్ టెస్ట్ ఫర్ సల్ఫేట్ అయాన్ అని చెప్తారనమాట. ఇంకా నెక్స్ట్ టెస్ట్ నైట్రేట్ అయాన్ టెస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ టెస్ట్. లిజన్ టు దిస్. నైట్రేట్, ఇందాక చెప్పాను నైట్రైట్ అండ్ నైట్రేట్. నైట్రైట్ NO2-, నైట్రేట్ NO3-. ఇది కూడా సింపుల్గా ఎలా చేసేయచ్చు అంటే చూడండి, ఫస్ట్ టెస్ట్, దీనికి 2 టెస్ట్లు ఉంది కానీ మన ల్యాబ్లో మనము ఫస్ట్ టెస్ట్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం అనమాట. ఫస్ట్ టెస్ట్ టెస్ట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రౌన్ రింగ్ టెస్ట్ అని చెప్తాం అనమాట. ఆల్రెడీ వి ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ ప్రీవియస్ క్లాస్. బ్రౌన్ రింగ్ టెస్ట్, ఇక్కడ ఏం చేయాలి అంటే నీకు ఇచ్చిన సాల్ట్ సొల్యూషన్ కొద్దిగా తీసుకొని, ఓకే, కొద్దిగా తీసుకొని టెస్ట్ ట్యూబ్లోనే చేయాలన్నమాట. ఈ టెస్ట్ ట్యూబ్లోనే చేయాలి. నీకు ఇచ్చిన సాల్ట్ సొల్యూషన్ కొద్దిగా తీసుకుంటాం. ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫెర్రస్ సల్ఫేట్ అంటే FeSO4. అదే ఫెర్రిక్ సల్ఫేట్ మీన్స్ వాట్ ఈస్ ఫార్ములా? ఫెర్రిక్ సల్ఫేట్ Fe2SO4 టేకన్ 3 times, దట్ ఈస్ ఫెర్రిక్ సల్ఫేట్. మనం ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఎందుకు అంటున్నాము అంటే ఈ ఫెర్రస్ సల్ఫేట్ అనేది ఈ ఫెర్రస్ ఫామ్లో ఉంటుంది. అంటే ఫెర్రస్ సల్ఫేట్లో ఫెర్రస్ అయాన్ ఉంటుంది Fe+2. నువ్వు ఎప్పుడో ప్రిపేర్ చేసి అలానే ల్యాబ్లో పెట్టేస్తే ఆన్ ప్రొలాంగ్ టైమ్ దట్ ఫెర్రస్ అయాన్ విల్ బి కన్వర్టెడ్ టు ఫెర్రిక్ అయాన్గా మారిపోతుంది. అప్పుడు ఉపయోగం లేదనమాట. కాబట్టి నువ్వు పెట్టేసి కామన్గా నేను చేసి పెట్టేస్తాను, ల్యాబ్ అంతా అయ్యేంత వరకు ఒక 4 రోజులు దీన్ని వాడుకుంటానంటే స్లోలీ ఇట్ విల్ బి ఆక్సిడైజ్ టు ఫెర్రస్ ఫామ్ టు ఫెర్రిక్ ఫామ్. అంటే ఫెర్రస్ సల్ఫేట్ కాస్త ఫెర్రిక్ సల్ఫేట్కి మారిపోతుంది. కాబట్టి ఈ సొల్యూషన్ చేసి పెట్టింది వాడకూడదు అనమాట, వాడితే నీకు సరిగా టెస్ట్ రాదు. ఓకే, ఫ్రెష్లీ ప్రిపేర్డ్ సొల్యూషన్ అంటే అప్పటికప్పుడే ఫెర్రస్ సల్ఫేట్ సాల్ట్ కొద్దిగా తీసుకొని వాటర్లో వేసుకొని కరిగించుకోవాలా. ఆ కరిగించుకున్న దాన్ని మీ ఫ్రెండ్స్కి అందరికీ కావాలంటే కూడా ఒక చిన్న టెస్ట్ ప్రిపేర్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసేసుకుంటే యూస్ చేసేయాలి. ఆ ల్యాబ్కి ఆ సెషన్కి ఆ సొల్యూషన్ అయిపోవాలన్నమాట. ఓకే, ఆ విధంగా ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్ ఒక 3-4 డ్రాప్స్ వేసి చూస్తావు. తర్వాత ఏం చేస్తావంటే నీ టెస్ట్ ట్యూబ్ని ఇట్లా టిల్ట్ చేస్తావు, ఇట్లా ఏటవాళ్ళగా ఉంచి పెట్టుకుంటావు, నేరుగా వేయకూడదు అనమాట. ఇప్పుడు ఇట్లా స్లైడ్గా ఉంచి పెట్టుకొని ఒక గ్లాస్ రాడ్ పెట్టుకుంటావు, లోపలికి గ్లాస్ రాడ్ పెట్టుకొని ఆ గ్లాస్ రాడ్ పైకి కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ స్లోగా డ్రాప్ బై డ్రాప్ పడేట్టుగా చూస్తావు అనమాట. గోడల పైనే వేయాలి,
గోడలపైనే పడేట్టుగా గ్లాస్ రాడ్ సహాయంతో ఎత్తి కాన్సన్ట్రేట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వేస్తే, కాన్సన్ట్రేట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది అన్నిటికంటే డెన్సిటీ ఎక్కువ అనమాట. కాబట్టి ఏమవుతుంది అంటే డెన్సిటీ ఎక్కువ కాబట్టి స్లోగా కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కిందకి వెళ్ళి టెస్ట్ ట్యూబ్ అడుగు భాగానికి వెళ్ళి మొత్తం చర్య జరిపి నీకు అక్కడ నీ సాల్ట్ సొల్యూషన్ నైట్రేట్ అయాన్తో ఈ ఫెర్రస్ సల్ఫేట్ ఇవన్నీ చర్య జరిపి సల్ఫ్యూరిక్ యాసిడ్ సమక్షంలో నీకు ఏం జరుగుతుందంటే ఒక బ్రౌన్ రింగ్ ఫామ్ అవుతుంది. బ్రౌన్ రింగ్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఇండికేట్స్ నైట్రేట్ అయాన్ ఈస్ ప్రెసెంట్. మరి ఈక్వేషన్ ఏంటి ఏమంటే చూడండి, ఇక్కడ నైట్రేట్ NO3 మైనస్, ఇది మనం తీసుకుంది NO3 మైనస్, మన సాల్ట్లో నైట్రేట్ అయాన్ ఉంటుంది. దానికి ఏమేమి కలుపుతున్నాం? ఫెర్రస్ సల్ఫేట్ కలుపుతున్నాం. ఫెర్రస్ సల్ఫేట్ అంటే Fe+2. అంత సల్ఫేట్తో మనకు అవసరం లేదు. ఫెర్రస్ సల్ఫేట్లో Fe+2 ఉంటుంది, SO4-2 ఉంటుంది. కానీ మన నైట్రేట్తో చర్య జరిపేది వచ్చి ఓన్లీ Fe+2. కాబట్టి అదే రాస్తాం ఈక్వేషన్లో. ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఒక 2-3 చుక్కలు కలుపుతూ పోతాం. ఈ 3 చూడండి వాట్ వీఆర్ యాడింగ్. మన సాల్ట్లో నైట్రేట్ ఉంటుంది, దానికి ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫెర్రస్ సల్ఫేట్ కలుపుతాను. ఫెర్రస్ సల్ఫేట్ అంటే Fe+2 ఉంటుంది, దానికి సల్ఫ్యూరిక్ యాసిడ్ కలుపుతాను, ఒక 4-5 చుక్కలు కలుపుతాం. కలిపితే నీకేమవుతుందంటే చూడండి, ఫెర్రస్ అయాన్ కాస్త ఏమైంది చూడండి, ఫెర్రిక్ అయాన్గా మారింది. Fe+2 విల్ కన్వర్టెడ్ టు Fe+3. నైట్రేట్ అయాన్ కాస్త ఏమవుతుంది అంటే NO నైట్రిక్ ఆక్సైడ్గా మారిపోతుంది. NO నైట్రిక్ ఆక్సైడ్, NO, and you will get sulfate ion, SO. ఆ ఫెర్రస్ సల్ఫేట్లో ఉండే SO4-2 బయట వచ్చేస్తుంది అనమాట. ఓకే, దిస్ ఫార్మేషన్ ఆఫ్ యాక్చువల్గా దిస్ బ్రౌన్ రింగ్ అనేది ఇది NO ఒకటే కాదనమాట. యాక్చువల్గా దిస్ ఈస్ నాట్ ది ఫార్ములా ఆఫ్ బ్రౌన్ రింగ్. బ్రౌన్ రింగ్ ఇస్ ద ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్ బిట్వీన్ ఐరన్ అయాన్ అండ్ NO. యాక్చువల్గా కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుంది అనమాట. మీకు ఇట్ క్లియర్లీ ఇండికేట్స్ కాంప్లెక్స్. ఇక్కడ చూపించినాం చూడండి, మీకు ఏర్పడిన కాంప్లెక్స్ ఇక్కడ నీట్గా ఉంది చూడండి. ఆ బ్రౌన్ రింగ్ ఫార్ములా మీకు బ్రౌన్ రింగ్ వచ్చిందంటే NO వల్ల కాదు, నైట్రిక్ ఆక్సైడ్ వల్ల కాదు వచ్చింది. మీకు అక్కడ ఫామ్ అయినటువంటి Fe+2 అయాను ఈ NO ఫామ్ అవుతుంది కదా, ఆ రెండు తిరిగి మళ్ళీ మీకు FeNO టేకన్. యాక్చువల్గా అక్కడ FeNO వాటర్ కూడా ఉంటుంది, H2O టేకన్ 5 times, మొత్తానికి +2 అని ఈ బ్రౌన్ రింగ్ కాంప్లెక్స్ ఏర్పడుతుంది. అంటే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, FeNO+2 కాంప్లెక్స్ ఏర్పడుతుంది. ఈ కాంప్లెక్స్ మనకు బ్రౌన్ రింగ్ కాంప్లెక్స్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ బ్రౌన్ రింగ్ కాంప్లెక్స్ అనేది. కాబట్టి రాసుకోండి, ఎక్కడైనా మీ నోట్బుక్లో నోట్ చేసుకోండి. మనకు ఎప్పుడైతే ఇంకోసారి చెప్తా చూడండి ఈక్వేషన్, మనకు సాల్ట్ నైట్రేట్ ఉంటుంది, you will mix with sulfuric acid and freshly prepared ferrous sulfate. ఈ ఫెర్రస్ సల్ఫేట్ లో Fe+2 కాస్త Fe+3గా మారుతుంది. ఈ NO3 మైనస్ కాస్త ఇట్ విల్ కన్వర్ట్ టు NO. దిస్ Fe+2 will again react with NO to form a brown color complex. బ్రౌన్ కలర్ కాంప్లెక్స్ అంటారు. FeNO తర్వాత H2O టేకన్ 5 times. కంప్లీట్గా రాయాలంటే చెప్తాను, కంప్లీట్గా రాసుకోండి. FeNO ఒకసారి, H2O మాలిక్యూల్స్ కూడా ఉంటుంది, దాని పక్కనే 5 times ఉంటుంది. బ్రాకెట్లో స్క్వేర్ బ్రాకెట్స్లో +2 అని రాసుకోండి. స్క్వేర్ బ్రాకెట్స్ పైన కాంప్లెక్స్ +2. దిస్ ఈస్ బ్రౌన్ రింగ్ కాంప్లెక్స్ ఆఫ్ ఐరన్ నైట్రిక్ ఆక్సైడ్ అంటారు అనమాట. దిస్ ఈస్ ద రీజన్ ఫర్ బ్రౌన్ రింగ్ కాంప్లెక్స్. అర్థమైందమ్మా? ఒక 2 minutes మీకు బ్రేక్ ఇస్తాను, మళ్ళీ జాయిన్ అవుతాను. ఓకేనా? ఒక 2 minutes బ్రేక్ ఇస్తాను, మళ్ళీ జాయిన్ అవ్వండి. 2 minutes బ్రేక్, మళ్ళీ జాయిన్ అవ్వండి, అదే లింకే. Okay, is it audible?
ఓకే. నెక్స్ట్ అట్లా యానియాన్స్ గురించి మీకు జస్ట్ నౌ ఇన్ ద లాస్ట్ క్లాస్ ఐ డిస్కస్డ్ అబౌట్ ది spot test for different anions. What we discussed? We discussed spot test for chloride ion. We discussed spot test for bromide ion. We discussed spot test for iodide ion. We discussed spot test for sulfate ion, and also we discussed spot test for nitrate ion. Chloride, bromide, iodide ion ki you have to use silver nitrate, 1 drop. You will get white color precipitate or pale yellow color precipitate or yellow color precipitate. If it is white, it is chloride ion. If it is pale yellow color, it is bromide ion. If it is yellow color, it is iodide ion. Then what is the fourth test? Spot test for sulfate ion. Sulfate ion, to detect sulfate ion, what is the reagent required? Barium chloride. Yes, you are right. Barium chloride solution. Add 1 drop of barium chloride solution. If you get white precipitate, this clearly indicates that sulfate ion is present. Sulfate ion అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ నైట్రేట్ అయాన్కి ఎలా చేయాలంటే టేక్ యువర్ సాల్ట్ సొల్యూషన్, యాడ్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్ 2 to 3 drops యాడ్ చేస్తాం. గోడల వెంబడి సైడ్స్ ఆఫ్ ది వాల్స్ ఆఫ్ ది టెస్ట్ ట్యూబ్ యూ యాడ్ స్లోలీ concentrated sulfuric acid. If you get a brown ring in middle of the two liquids, అంటే నువ్వు సల్ఫ్యూరిక్ యాసిడ్ లేయర్కి తర్వాత పైన ఉన్నటువంటి ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫెర్రస్ సల్ఫేట్ లేయర్ మధ్యలో నీకు బ్రౌన్ కలర్ రింగ్ కనుక ఏర్పడిందంటే దట్ క్లియర్లీ ఇండికేట్స్ ది ప్రెజెన్స్ ఆఫ్ నైట్రేట్ అని చెప్పుకున్నమాట. నెక్స్ట్ విల్ గో ఫర్ సమ్ ఈజీ ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఫర్ cations. First one, ammonium ion. Actually, the cations of the total salt analysis were divided into 6 groups గా డివైడ్ చేస్తామని చెప్పాము మీకు ముందు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 5, గ్రూప్ 6. దిస్ అమోనియం అయాన్ కమ్స్ అండర్ గ్రూప్ 6 యాక్చువల్గా. అంటే ఫస్ట్ గ్రూప్ 1 టెస్ట్ చేసిన తర్వాతే మీరు గ్రూప్ 2 చేశారు, గ్రూప్ 2 తర్వాత 3 చేస్తారు, 3 తర్వాత 4, 4లో రాకపోతే 5, 5లో రాకపోతే 6. మీన్ యు ఆర్ అండర్స్టాండింగ్ అన్నారు. ఫస్ట్ గ్రూప్ 1 చేసి చూస్తారు. వాళ్ళు గ్రూప్ 1లో ఉంటే గ్రూప్ 1 క్యాటయాన్స్ ఉన్నట్టు, గ్రూప్ 1లో క్యాటయాన్స్ ఉంది అని అయిపోతే మళ్ళీ గ్రూప్ 2 చేయాల్సిన అవసరం లేదు. దెన్ గ్రూప్ 1లో లేదు క్యాటయాన్స్, దెన్ గో ఫర్ గ్రూప్ 2. ఓకే, అక్కడ టెస్ట్లు రాలేదనుకో, నెక్స్ట్ గో ఫర్ గ్రూప్ 3. దెన్ గ్రూప్ 3లో కూడా రాలేదు, 1లో రాలేదు, 2 లేదు, 3 లేదు, దెన్ గ్రూప్ 4 అయాన్స్ మే బి ప్రెసెంట్. ఒకవేళ గ్రూప్ 4 లేదు, గ్రూప్ 5 లేదు, నెక్స్ట్ గో ఫర్ గ్రూప్ 6. అలా సిస్టమేటిక్గా చేసుకుంటూ వస్తే గ్రూప్ 1 నుంచి 6 వరకు అన్ని టెస్టులు చేస్తూ పోతే తప్ప నీకు ఏ క్యాటయాన్ ఉందో తెలియదు అనమాట. ఇట్ టేక్స్ లాంగ్ టైం. ఓకే, దానికంటే బెస్ట్గా ఏమంటే ఒక సింపుల్ టెస్ట్ ఏంటి అంటే గ్రూప్ 6లో ఉండే అమోనియం అయాన్ని బయట తీసుకొచ్చి ఫస్ట్లోనే చేసేస్తే యూ విల్ సేవ్ లాట్ ఆఫ్ కెమికల్స్. మరి ఎట్లా చేస్తారు అంటే సింపుల్గా నీ సాల్ట్ తీసుకొని సాల్ట్ సొల్యూషన్కి ఓకే 1 drop సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ కలుపుతాం. సోడియం హైడ్రాక్సైడ్ ఇస్ ద బేస్. ఇది కూడా జనరల్గా ప్రతి ల్యాబ్కి ప్రతి బెంచ్కి పెట్టుంటాం సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ బేస్ అనమాట. కొన్ని మీకు ల్యాబ్లో కొన్ని యాసిడ్స్ కొన్ని బేసెస్ ప్రతి బెంచ్కి వర్కింగ్ బెంచ్కి పెట్టుంటాం. దానికి చెప్పాలంటే నేమ్స్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అందరి దగ్గర ఉంటుంది, డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది, డైల్యూట్ నైట్రిక్ యాసిడ్ ఉంటుంది, అదేవిధంగా డైల్యూట్ సోడియం హైడ్రాక్సైడ్ కూడా ఉంటుంది అనమాట ప్రతి టేబుల్లో. ఆ డైల్యూట్ సోడియం హైడ్రాక్సైడ్ 1 drop వేసేసి నెస్లెస్ రియేజెంట్ 1 drop వేయాలి. జస్ట్ ఓన్లీ 1 drop వేసిన వెంటనే నీకు బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ వచ్చేస్తుంది అనమాట. అంటే చిలువు మనకు తెలుసు కదా, రస్ట్ ఎలా ఉంటుంది, రస్ట్ నీళ్ళలో వేస్తే ఎలా ఉంటుందో ఆ కలర్లో కనుక మీకు వచ్చేస్తుంది అనమాట బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్. దట్ ఇండికేట్స్ ది ప్రెసెన్స్ ఆఫ్ అమోనియం అయాన్. అదే నువ్వు మామూలు ప్రొసీజర్ ప్రకారం చేస్తే యూ హ్యావ్ టు గో ఫర్ గ్రూప్ 1, దెన్ గ్రూప్ 2, దెన్ గ్రూప్ 3, దెన్ గ్రూప్ 4, 5. ఇవి ఏ వీటిలో రాకపోతే దెన్ గో ఫర్ గ్రూప్ 6. ఇట్ విల్ టేక్ మినిమమ్ 3 to 5 hours to detect ammonium ion if you follow systematic procedure. Apart from that, if you remove that ammonium ion separately and do spot test, within seconds you can identify the presence of ammonium ion అనమాట. ఇది ఒక షార్ట్ కట్ మీకు. అటు గ్రూప్ 6లో అమోనియం అయాన్ ఉందా లేదా కనుక్కోవాలంటే ముందుగానే నీ సాల్ట్ కొద్దిగా తీసుకొని దాన్ని సొల్యూషన్ చేసుకొని సోడియం హైడ్రాక్సైడ్ అంటే బేస్ 1 drop వేసి దానికి నెస్లెస్ రీజెంట్ వేస్తే ఇఫ్ యూ గెట్ బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ దిస్ క్లియర్లీ ఇండికేట్స్ ది ప్రెసెన్స్ ఆఫ్ అమోనియం అయాన్. మరి ఈక్వేషన్ ఏంటి అంటే నీకు ఇచ్చిన సాల్ట్లో అమోనియం అయాన్ అంటే NH4+. దెన్ నెస్లెస్ రియేజెంట్ యాక్చువల్ ఫుల్ ఫార్మ్ ఈస్ K2HgI4. దాంట్లో K2 అనేది 2 K+లుగా పోతే ఇంక మిగిలింది వచ్చి HgI4 అనమాట. HgI4 ఈజ్ నెస్లెస్ అయాన్. ఇట్ ఈస్ -2 నాట్ ప్లస్, ఇక్కడ మిస్టేక్ ఉంది. HgI4 -2 అనమాట. ఈ అమోనియం అయాన్ NH4+
Hg(I4-2) ఈ రెండు రియాక్షన్ జరిగి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేస్ అంటే మనం NaOH కలిపాం కదా, దాంట్లో OH మైనస్ అయాన్ కంపల్సరీ ఉండాలి. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ OH మైనస్ అయాన్ యూ విల్ గెట్ బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్. ఆ బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ ఫార్ములా చూడండి. దీన్ని ఫార్ములా చూడండి, కాంప్లెక్స్ నేమ్ ఇంపార్టెంట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు. నెస్లెస్ రీజెంట్ వేస్తే అమ్మోనియం అయాన్ ఉన్నట్టయితే యూ గెట్ బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్. దెన్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దట్ బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ అని చెప్పి మీకు వైవా వర్స్లో కూడా అడుగుతూ ఉంటారు. ఎగ్జామినర్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు యూ విల్ హ్యావ్ దట్ క్వశ్చన్. దట్ వైట్ కలర్ ప్రెసిపిటేట్, బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ ఇస్ నథింగ్ బట్ HgO. హెచ్జికే రెండు బాండ్స్ ఉంటుందన్నమాట, ఒకటి NH2తో ఇంకోటి ఐతో. దీని మొత్తాన్ని అయోడైడ్ ఆఫ్ మిలాన్స్ బేస్ అని కూడా అంటారనమాట. దిస్ బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అయోడైడ్ ఆఫ్ మిలాన్స్ బేస్ అని కూడా అంటూ ఉంటారు. దాని ఫార్ములా ఏంటి అంటే HgO Hg NH2I. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ దిస్. కాబట్టి ఇది ఒక సింపుల్ టెస్ట్ అనమాట. దెన్ వీ విల్ గో ఫర్ సింపుల్ టెస్ట్ ఫర్ ఫెర్రస్ అయాన్. Fe+2. మీకు Fe+2 అయాన్ ఉందా లేదా అనేది ఇది ఒక సింపుల్ టెస్ట్ అనమాట. ఇది ఎలా చేస్తారంటే నీకు ఇచ్చిన సాల్ట్ సొల్యూషన్ తీసుకుంటావు, కొద్దిగా NaOH వేసేస్తావు, లైట్గా NaOH బేస్, ఇందాక మీకు చెప్పినట్టే బేస్ వేస్తే ఇఫ్ యూ గెట్ గ్రీన్ కలర్ ప్రెసిపిటేట్ దెన్ ఇట్ ఈస్ క్లియర్లీ ఇండికేట్స్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఫెర్రస్ అయాన్. చాలా ఈజీ. అదే సిస్టమేటిక్ ప్రొసీజర్ ప్రకారం చేసుకుంటూ పోతే ఈ ఫెర్రస్ అయాన్ అనేది మీకు గ్రూప్ 1లో రాదు, 2లో రాదు, 3, 4 అలా చేసుకుంటూ పోవాలి. అదే ఇక్కడ నువ్వు సెపరేట్గా చేసేసావంటే ఫెర్రస్ అయాన్ ఉందా లేదా ఈజీగా తెలిసిపోతుంది బై యూజింగ్ ఎ సింపుల్ టెస్ట్. చూడండి, ఏం లేదు, జస్ట్ నీ సాల్ట్ సొల్యూషన్ తీసుకుంటావు, దానికి బేస్ ఒక చుక్క కలుపుతావు. ఏ విధంగా అయితే అమోనియం అయాన్కి నెస్లెస్ కారకం కలిపి దానికి బేస్ ఒక చుక్క కలిపాము, ఇక్కడ కూడా అంతే, క్షారం NaOH ఒక చుక్క కలిపితే అక్కడ నెస్లెస్ కారకంలో ఏమో బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ వస్తే అమోనియం అయాన్ ఉన్నట్టు, NH4+ క్యాటయాన్ ఉన్నట్టు. ఇక్కడైతే గ్రీన్ కలర్ ప్రెసిపిటేట్ అవక్షేపం కనుక వస్తే నీకు ఫెర్రస్ అయాన్ ఉన్నట్టు. వెరీ 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 ఈజీ టెస్ట్. జస్ట్ నీ సాల్ట్ తీసుకోవడం, యాడ్ 1 drop of NaOH. If you get the green color precipitate, ferrous ion is present. That's all. అదే సిస్టమేటిక్ ప్రొసీజర్ ప్రకారం చేస్తే యూ హ్యావ్ టు వేస్ట్ లాట్ ఆఫ్ కెమికల్స్. కాబట్టి ఈ టెస్ట్ కూడా గుర్తుపెట్టుకోండి. మీకు ఇవన్నీ షార్ట్ టెక్నిక్స్ అనమాట. ఎందుకు అంటే కొంతమంది మీకు చెప్పాను దాకా ల్యాబ్లో కంటిన్యూస్ చేస్తున్న డిఫరెంట్ టెస్టులు చేసి కెమికల్స్ అన్ని వేస్ట్ చేసి సింక్లో పోసేసి కడిగేస్తూ ఉంటారు. బట్ ఈవెన్ దో దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఐడెంటిఫై ఎ సింగిల్ క్యాటయాన్. అప్పుడు మీకు ఇటువంటి టెక్నిక్స్ చాలా యూస్ అవుతుంది అనమాట. ల్యాబ్లో గంటల తరబడి టైం వేస్ట్ అవుతకుండా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ ద షార్ట్ టెక్నిక్స్ అనమాట. స్పాట్ టెస్ట్. నెక్స్ట్ టెస్ట్ ఫర్ ఫెర్రిక్ అయాన్. Then what is the test for ferric ion? This also similar. Take your salt solution. నీకు ఇచ్చిన సాల్ట్ సొల్యూషన్ తీసుకుంటావు, దానికి పొటాషియం ఫెర్రోసైనైడ్ సొల్యూషన్ కలపాలి. పొటాషియం ఫెర్రోసైనైడ్ ఇస్ ఎ కాంప్లెక్స్, అగైన్ మెటల్ కాంప్లెక్స్. పేరులోనే ఉంది చూడండి, ఒక మెటల్ ఉంటుంది, దాని చుట్టూ లైగాండ్స్ ఉంటుంది. ఇక్కడ Cn- అనేది లైగాండ్, 6 లైగాండ్ అయాన్స్ ఉంటుంది అనమాట. పొటాషియం ఫెర్రోసైనైడ్ మీన్స్ K4Fe, taken 6 times. దిస్ ఇస్ పొటాషియం ఫెర్రోసైనైడ్. మరి దీని నేమింగ్ ఇవన్నీ ఎలా చేయాలి సార్? పొటాషియం ఫెర్రోసైడ్ అంటారు, మీరు పొటాషియం ఫెర్రిసైడ్ అంటారంటే ఇఫ్ యూ కమ్ ఫర్ ద నెక్స్ట్ సెమిస్టర్, ఓకే, యూ విల్ గెట్ కంప్లీట్ నామన్క్లేచర్ ఫర్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. ఇటువంటి కాంపౌండ్స్కి నేమ్స్ ఎలా పెట్టాలి అంటే అనేది టెక్నిక్స్ అన్ని మీకు అందులోనే సిలబస్లు అన్నీ ఉన్నాయి. ఇన్డెప్త్గా అక్కడ మీకు డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. దానికంటే ముందు ఇంకా సింపుల్గా దీని పేరు ఎలా వచ్చిందని చెప్పాలంటే సోడియం క్లోరైడ్ అని ఎందుకు అంటున్నాము, NaCl సోడియం క్లోరైడ్ ఎందుకు అంటున్నాము, ముందు వాట్ ద రూల్స్ చేసి ఫస్ట్ యూ హ్యావ్ టు నేమ్ క్యాటయాన్. ఫస్ట్ క్యాటయాన్ పేరు చెప్పాలి, తర్వాత యానియన్ పేరు చెప్పాలన్నారు. కాబట్టి ఇక్కడ కూడా అంతే, ఈ K4Fe taken 6లో K అనేది ప్లస్, ఆ కాంప్లెక్స్ అంతా మైనస్, కాబట్టి ప్లస్ని ముందు నేమ్ చేయాలి, క్యాటయాన్ ముందు నేమ్ చేయాలి. ఆ క్యాటయాన్ ఏంటి అంటే పొటాషియం, తర్వాత యానియాన్ని తర్వాత నేమ్ చేయాలి. యానియాన్ పేరు ఏంటి అంటే ఫెర్రోసైనైడ్ అవుతుంది. ఎందుకంటే అది Fe+2 స్టేట్లో ఉంటుంది కాబట్టి ఫెర్రోసైనైడ్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ +3 స్టేట్ ఇట్ ఈస్ ఫెర్రిసైనైడ్ అనమాట. కాబట్టి మీరు గుర్తుపెట్టుకుని, ఇది కూడా రెడీమేడ్ ల్యాబ్లో మీకు చేసి పెట్టేసి ఉంటాం. ఈ రియేజెంట్ కూడా నీకు ఇచ్చిన సాల్ట్ తీసుకొని దానికి 1 drop పొటాషియం ఫెర్రోసైనైడ్ సొల్యూషన్ 1 drop కలిపితే నీకు బ్లూ కలర్ ప్రెసిపిటేట్ కనుక వస్తే, దట్ ఈస్ కాల్డ్ ప్రుషియన్ బ్లూ అంటారు. కొంచెం డార్కిష్ బ్లూగా ఉంటుంది. ప్రుషియన్ బ్లూ కలర్ ప్రెసిపిటేట్ కనుక వస్తే, కలరేషన్, ప్రెసిపిటేట్ కాదు, కలర్ ఏర్పడుతుంది అనమాట. ప్రుషియన్ బ్లూ కలర్ కనుక ఏర్పడితే ఇట్ కన్ఫర్మ్స్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఫెర్రిక్ అయాన్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఈజియెస్ట్ టెస్ట్. వన్స్ అగైన్ ఐ విల్ రివైజ్ ఆల్ ద 3. అమోనియం అయాన్, మీరు చెప్పండి వాట్ ఈస్ ద రియేజెంట్? అమోనియం అయాన్ ఉందా లేదా కనుక్కోండి. ఏ రియేజెంట్ అవసరం? What is the reagent required for ammonium ion? Nestless reagent. What is the color of precipitate?
Brown, very good. Correct. Next. Ferrous ion. Ferrous ion. What is the reagent required? Ferrous ion. Ferrous ion. Potassium ferrocyanide. Potassium ferrocyanide. Then, oh, ferric. Okay, okay. Ferrous. I am asking ferrous. Okay. Ferrous చెప్పండి. Ferrous ion just NaOH. If you add NaOH, if you get green color, it is ferrous ion. Ferric ion. What is the reagent? Potassium ferrocyanide. K4FeCN taken 6 times. If you get decoloration, then it indicates ferric ion is present in your sample. Okay. నెక్స్ట్ కాపర్ అయాన్, కాపర్ సాల్ట్. కాపర్ ఉందా లేదా కనుక్కోవడానికి కూడా సేమ్ టెస్ట్, సేమ్ పొటాషియం ఫెరోసైడ్ కలపాలి. ముందు ఫెర్రిక్ అయాన్కి పొటాషియం ఫెరోసైడ్ కలిపావు, ఇక్కడ కాపర్ అయాన్ ఉందా లేదా కనుక్కోవడానికి కూడా సేమ్, యూ హ్యావ్ టు యూజ్ ద సేమ్ పొటాషియం ఫెరోసైనైడ్, బట్ యూ విల్ గెట్ చాక్లెట్ కలర్ ప్రెసిపిటేట్ హియర్. యూ కెన్ సే సింపుల్ చాక్లెట్ కలర్ అంటే రెడ్డిష్ బ్రౌన్, యాజ్ ఇట్ ఈస్ మనం డైరీ మిల్క్ చాక్లెట్ ఎలా ఉంటుంది అలా చాక్లెట్ బ్రౌన్ ప్రెసిపిటేట్ అంటారు అనమాట. దాన్ని చాక్లెట్ బ్రౌన్ ప్రెసిపిటేట్ కనుక వస్తే కాపర్ అయాన్ అనమాట. ఇంకా ఈజీ గుర్తు పెట్టుకోవాలంటే మీకు కాపర్ సాల్ట్ ఇస్తే, కాపర్ సాల్ట్ ఈజ్ ఇన్ బ్లూ కలర్, మీకు చూసే చెప్పేయచ్చు. ఇఫ్ యూ హ్యావ్ బ్లూ కలర్ కాంపౌండ్, మీకు ఇచ్చిన మిక్సర్ సాల్ట్ మిక్సర్ చూడడానికి బ్లూగా ఉంది అంటే దానికి బ్లైండ్ రూల్ ఏమంటే మీ దాంట్లో కాపర్ ఉందన్నమాట. కొన్నిసార్లు ఇంకేదైనా ఒకటి ఇవ్వచ్చు. అటువంటిప్పుడు మీరు సింపుల్ కాపర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏం చేయాలి, నీ సాల్ట్ సొల్యూషన్ తీసుకొని ముందులాగే పొటాషియం ఫెర్రోసైనైడ్ కనుక కలిపినామంటే ఇఫ్ యూ గెట్ చాక్లెట్ బ్రౌన్ ప్రెసిపిటేట్ యూ విల్ దిస్ ఇండికేట్స్ ది ప్రెసెన్స్ ఆఫ్ కాపర్ అయాన్. అలా కాకుండా బ్లూ కలర్ ప్రెసిపిటేట్ వచ్చింది అంటే ఫెర్రిక్ అయాన్. గుర్తుపెట్టుకోండి, సేమ్ రియేజెంటే, బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? అక్కడేమో బ్లూ కలర్ వస్తుంది ఫెర్రిక్ అయాన్కి, ఇక్కడేమో చాక్లెట్ బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ వస్తుంది కాపర్ అయాన్. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ అనమాట. దిస్ నెక్స్ట్ లాస్ట్ వన్ లెడ్. ఇది ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్ అనమాట. అంటే మీకు ఫస్ట్లోనే వచ్చేస్తుంది టెస్ట్, ఫస్ట్ గ్రూప్లో ఉంటుంది అనమాట. లెడ్ కమ్స్ అంటారు ఫస్ట్ గ్రూప్, కాపర్ కమ్స్ అంటారు సెకండ్ గ్రూప్. ఫస్ట్ గ్రూప్ లెడ్ని ఎలా డిటెక్ట్ చేయాలంటే నీ సాల్ట్ సొల్యూషన్ తీసుకొని డైల్యూట్ అసిటిక్ యాసిడ్, వెనగర్ అంటారు, డైల్యూట్ అసిటిక్ యాసిడ్ 1 డ్రాప్ అండ్ పొటాషియం అయోడైడ్ 1 డ్రాప్. Potassium iodide 1 drop solution add this. One drop just enough. If you get yellow precipitate, this clearly indicates the presence of lead. Very easiest test and simple test. Just take salt solution, add 2 to 3 drops of dilute acetic acid, add 1 or 2 drops of potassium iodide. ఈ పొటాషియం ఐడైడ్లో ఉన్న అయోడైడ్తో నీ లెడ్ Pb+2 ఈజ్ లెడ్ అయాన్ అంటారు, ప్లంబస్ అంటారు. దిస్ ప్లంబస్ అయాన్ రియాక్ట్స్ విత్ ది అయోడైడ్ అయాన్ టు గివ్ ఎల్లో కలర్ Pbi2 ప్రెసిపిటేట్. నీకు ఎల్లో కలర్ ప్రెసిపిటేట్ వస్తుందన్నాం కదా, దాని ఫార్ములా ఏంటి అంటే Pbi2. దిస్ ఈజ్ వెరీ సింపుల్ టెస్ట్ అనమాట. కాబట్టి దిస్ ఈజ్ ద డిఫరెంట్ స్పాట్ టెస్ట్ దట్ యూ కెన్ డూ ఇన్ ల్యాబ్ ఈజీలీ టు డిటెక్ట్ ఫ్యూ anions అండ్ ఫ్యూ cations. cations మనం ఏమేమి డిస్కస్ చేసాము అంటే Fe+2 ఎలా డిటెక్ట్ చేయాలి, Fe+3ని ఎలా డిటెక్ట్ చేయాలి, దెన్ కాపర్ Cu+2 ఎలా డిటెక్ట్ చేయాలి, సిమిలర్లీ Pb+2 ఎలా డిటెక్ట్ చేయాలి చూసాం అనమాట. ఓకే, ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్, వీ విల్ గో ఫర్ డిస్కషన్ క్లాస్. ఓకే, ఇప్పుడు నేను నా క్లాస్ ఎండ్ చేస్తున్నాను అందరికీ. తర్వాత మీరు ఒక 5 minutes బ్రేక్ ఇచ్చి మీరు 5 minutes తర్వాత బాలయ్య సార్కి క్లాస్కి జాయిన్ అవ్వండి. సార్ లింక్ ఉంది కదా అందరి దగ్గర. సార్ కూడా ఒక 45 minutes అలా తీసుకుంటారు, తర్వాత అడిగి స్టాప్ చేస్తారు. ఓకేనా? ఇంకా తర్వాత మీకు చెప్పాల్సింది ఏమంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 22 members పైన ఎన్రోల్ అయి ఉన్నారు, బట్ ఓన్లీ 12 వచ్చారు, టర్న్అవుట్ అయ్యారనమాట. ఇది చాలా బ్యాడ్ అటెండెన్స్. మీకు ఆల్రెడీ నిన్న కూడా చాలా సివియర్ మీటింగ్స్ జరిగాయి దీనిపైన. అటెండెన్స్ ఖచ్చితంగా 90% అటెండెన్స్ రావాలి, 10 మందిలో 9 మంది ఖచ్చితంగా ఆన్లైన్ క్లాస్ రావాలని చెప్పారు. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, చేరని వాళ్ళు ఈ గ్రూప్లో చేరడానికి వాళ్ళకి హెల్ప్ చేయండి. కొందరికి ఎలా యాడ్ అవ్వాలి, ఎలా చూసుకోవాలి తెలియట్లేదు, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి హెల్ప్ చేయండి. ఓకేనా? ఓకే, యూ కెన్ లీవ్.